హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోంగూర రోటి పచ్చడి చేయటం చూపిస్తాను రండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. దాన్ని మంచిగా ఇసుక లేకుండా బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ గోంగూరకు సరిపడా ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. నేను ఉత్త పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతోనూ చేసుకోవచ్చు. నేను ఇవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ కలిపి బాగా మగ్గించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందామండి. పచ్చడి రాగి సంకటిలోకి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది ఐరన్ రిచ్గా ఉండే వెజిటేబుల్లో, లీఫీ వెజిటేబుల్స్లో గోంగూర ఒకటండి. అన్నీ బాగా మగ్గించుకోవాలండి. కొంచెం చింతపండు, గోంగూర పులుపు అయినా కొంచెం చింతపండు, మనం ఇది ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తాం కదండి, దానివల్ల కొంచెం పులుపు పడుతుంది. 1 టీ స్పూన్లో సగం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతా మిక్సీ పట్టుకుందామండి. అన్నంలోకి, రాగి ముద్దలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. 1 చిన్న ఉల్లిపాయ, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, ఇలా ఉంది. దీన్ని పోపు పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్లో సగం మెంతులు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా కొన్నేమో మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పోపులో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా చిటికెడు ఇంగు వేసుకుందామండి. చిటికెడు ఇంగు యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చి ఉల్లిపాయలు, ఇదేనండి మెయిన్ టేస్ట్. ఉల్లిపాయ గోంగూర ఈ రోటి పచ్చడికి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత ఆనియన్, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చేసుకోండి, చాలా నచ్చుతుంది ఇంట్లో అందరికీ. మా ఇంట్లో అయితే నేను తరచూ చేస్తూ ఉంటాను. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే సూపర్ టేస్ట్.